హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ట్రావెలింగ్ ఎసెన్షియల్స్ అనమాట. మేము అండ్ పాప అందరం కలిసి మేము ఒక 5 days ట్రిప్ అనేది వెళ్తున్నాం. సో కిడ్స్ ఉన్న పేరెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో అసలు ట్రావెలింగ్ ఎసెన్షియల్స్ అంటే ఏంటి, ఎలా పెట్టుకోవాలి, లైక్ చిన్నపిల్లలు, బేబీస్, టాడ్లర్ కిడ్స్ ఎవరున్నా కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో ముందుగా మనం ఏం చేయాలి అంటే ఇలా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. లిస్ట్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి? మనకు అన్నీ గుర్తుంటాయి కదా అంటే మ్యాక్సిమం అన్నీ గుర్తుంటాయి, కానీ మనం వెళ్ళే ప్లేస్లో ఒక్క చిన్నది మర్చిపోయినా కూడా వాళ్ళు చాలా క్రాంకీ అని చేసేసి మనం సతాయిస్తారనమాట ట్రిప్ అంతా. సో ఇలా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకు కూడా మనం పెట్టుకునేప్పుడు ఈజీగా ఉంటుంది సెగ్రిగేట్ చేసుకోవడానికి, అండ్ వాళ్ళ కావాల్సిన టైంలో పిక్ చేసి ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో అసలు ఏమేమి పెట్టుకోవాలి? సో లేట్ చేయకుండా నేను వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు బేసిక్గా కంపల్సరీగా మనము మెడికల్ ఫైల్ అనేది తీసుకోవాలి ఎవరికైనా. ఎందుకు అంటే కిడ్ అనేది సిక్ అయ్యారు అనుకోండి, సిక్ అయినప్పుడు మన ఫోన్లో ప్రిస్క్రిప్షన్ ఉన్న కొన్ని హాస్పిటల్స్లో ఆ ప్రిస్క్రిప్షన్ అనేది వాళ్ళు తీసుకోరనమాట డాక్టర్స్. సో మెడికల్ ఫైల్ ఉందనుకో పక్కాగా ఇది అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ అనేది మెడికల్ కిట్ అనేది పెట్టుకోవాలి. ఏంటి, సో నేను ఏమేమి ఉంటాయి అని చెప్పేసి నా ఫర్దర్ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అనేది అసలు హోమ్ మేడ్ ఫుడ్, లైక్ చిన్న పిల్లలు బేబీస్ ఉన్నారనుకో మదర్ మిల్క్ అయితే ఓకే, లేదు అంటే వాళ్ళకి హాట్ వాటర్ అండ్ ఫార్ములా మిల్క్ పౌడర్ అవి తీసుకుంటే సరిపోతుంది. కాదు పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి హోమ్ మేడ్ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లేదు అంటే ఉగ్గు అలాంటివి మనం కెటిల్ అయినా రైస్ కుక్కర్ అయినా తీసుకొని రైస్ అనేది పెట్టేసుకుంటే మన కర్డ్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. సో మనం వెళ్ళే ప్లేస్లో ఫుడ్ అనేది బాగుంటే వాళ్ళకి పెట్టచ్చు. లేదా గట్టిగా ఉంది, వాళ్ళు తినలేకపోతున్నారు, వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఏమైనా వస్తుంది అనుకుంటే అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇలాంటివి యూస్ చేయాలన్నమాట. కర్డ్ రైస్ అలాంటివి పెట్టేయాలన్నమాట. సో వాళ్ళకి ఫుడ్ అనేది ప్రాబ్లం కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ క్రీమ్స్, షాంపూస్ అవన్నీ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం మర్చిపోయాము, అక్కడ వెళ్ళినప్పుడు ఆ వాటర్ అవి పడవు చాలామంది కిడ్స్కి. అదే కాకుండా లైక్ ఆ క్రీమ్ మళ్ళీ కొత్తది అనుకో పడుతుందో పడదో తెలీదు. సో కంపల్సరీ అనేది కిడ్స్కి మాయిశ్చరైజర్, సోపు, షాంపూ ఆ థింగ్స్ అయితే కంపల్సరీ క్యారీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బట్టలు అనమాట. బట్టలు అనేసరికి మనం చాలామందికి ఎక్కడికైనా మనం వెకేషన్కి వెళ్తున్నామంటే కొత్త బట్టలు అనేది కామన్గా తీసుకుంటాం. సో కామన్గా తీసుకున్నప్పుడు వాళ్ళకి అది కంఫర్టబుల్ ఉందా లేదా అనేది మనం కంపల్సరీ ఇంట్లో చెక్ చేయాలి. మరి చిన్న స్మాల్ బేబీస్కి అయితే వాష్ చేసి తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటేనే అవి తీసుకోవాలి, లేదు అంటే మనం అవాయిడ్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంటాము అనుకుంటే ఆ క్లోత్స్ అనేది వాళ్ళకి కంఫర్టబుల్ లేదు అనుకో, ఆ డే అంతా వాళ్ళు క్రాంకీ చేస్తారనమాట. సో కంపల్సరీ అవి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డైపర్స్ యూజ్ చేసే మదర్స్ అనుకోండి, కంపల్సరీ డైపర్స్ అనేది తీసుకోవాలి. డైలీకి 5 డైపర్స్ యూజ్ చేస్తారు అనుకోండి, 8 to 9 డైపర్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకు అంటే సో ఇంట్లో అంటే చూస్తాము, అక్కడికి వెళ్ళిన ప్లేస్లో మనం ఫ్రీక్వెంట్గా తీసేయాలి, ఎందుకంటే ర్యాషెస్ వస్తాయి. సో కంపల్సరీ డైపర్ ర్యాష్ క్రీమ్ పెట్టుకోవాలి. అండ్ కోకోనట్ ఆయిల్ అలాంటివి కంపల్సరీ హ్యాండీగా పెట్టుకోవాలి. అండ్ శానిటైజర్ కంపల్సరీ యూజ్ చేయాలి. సో డైపర్ తీసే ముందు కూడా కంపల్సరీ హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి, డైపర్ తీసిన తర్వాత కూడా హ్యాండ్ అనేది శానిటైజ్ చేసుకోవాలి. మనం హోటల్కి వెళ్ళే వరకు టైం పడుతుంది. సో అంత టైంలో మనము ఇలాంటివి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఎమర్జెన్సీ కిట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, కిడ్స్, అడల్ట్స్ అనే కాదు. ఎందుకు అంటే కొంతమందికి కార్ సిక్నెస్ వెళ్ళేటప్పుడు లైక్ హిల్ స్టేషన్స్లో వామిటింగ్స్ అనేది అవుతాయి. కంపల్సరీ ఎమర్జెన్సీ కిట్ అంటే ఒక నాప్కిన్, వాటర్ బాటిల్, లైక్ వామిటింగ్ మెడిసిన్, నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ కవర్ ఎందుకు అంటే మనకి ఇమ్మీడియట్గా వామిట్ చేసిన దాంట్లో చేసేసి పడేసేయడానికి. లేదు అంటే కూడా కిడ్స్కి డైపర్స్ యూజ్ చేస్తే ఆ డైపర్ అందులో పెట్టి పడేయచ్చు. లేదు మన కార్ మెస్సీ అవుతుంది అనుకుంటే కూడా దాంట్లో ఏమన్నా మనం యూజ్ చేసే స్నాక్ కవర్స్ అవన్నీ కూడా దాంట్లో డంప్ చేసి మనం ఎక్కడైనా డస్ట్బిన్ ఉంటే అక్కడ పడేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనం కార్, బస్, ట్రైన్ ఎలా అయినా ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, లైక్ లాంగ్ జర్నీ ఉంటుంది, ఒక 8 to 10 అవర్స్ ఉంటుంది అనుకో, కిడ్స్ అనేది చాలా క్రాంకీ చేస్తారు. సో ఆ టైంలో మనం ఏం చేయాలి అనుకో, స్మాల్ బేబీస్ అనుకోండి, వాళ్ళకి కావాల్సిన ఫేవరెట్ టాయ్స్,
చిన్న చిన్న టాయ్స్ ఏమైనా ఉంటే మనం పక్క క్యారీ చేయాలి. నెక్స్ట్ లైక్ కొంచెం టాడ్లర్స్ అనుకోండి, వాళ్ళకి స్టోరీ బుక్స్, పజిల్స్ అలాంటివి క్యారీ చేస్తే వాళ్ళు మనని లైక్ వాళ్ళు ఎంగేజింగ్‌గా ఉండి ట్రిప్ అనేది హ్యాపీగా, కూల్‌గా అయిపోతుంది. లేదు అంటే వాళ్ళు ఇరిటేట్ అవుతూ ఉంటే మనం కూడా ఆ ట్రిప్ అనేది ఎంజాయ్ చేయలేమనమాట. సో, అసలు ఎసెన్షియల్స్ అంటే ఏమేమి తీసుకెళ్ళాలి? అసలు బేసిక్ ఎసెన్షియల్స్ కంపల్సరీగా బేబీస్ ఉన్న పేరెంట్స్ ఏమేమి పెట్టుకోవాలి అనేది నేను ఫర్దర్‌గా వీడియోలో చూపిస్తాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వచ్చేసి మెడికల్ కిట్. మెడికల్ కిట్‌లో ఫైల్ అనేది చాలా కంపల్సరీ. తర్వాత ఫీవర్ మెడిసిన్, ఫీవర్ సిరప్, నెక్స్ట్ కోల్డ్ సిరప్, కాఫ్ సిరప్, నెక్స్ట్ మస్కిటో రోల్-ఆన్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే కిడ్స్‌కి కంపల్సరీగా ప్యాచెస్ కానీ, రిపెలెంట్స్ కానీ పెట్టాలి. నెక్స్ట్ వామిటింగ్ సిరప్, నెక్స్ట్ వెట్ వైప్స్, టిష్యూస్ ఈవెన్ మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టుకోవాలి. నెక్స్ట్ డీహైడ్రేట్ అవ్వకుండా కొంచెం ఎలక్ట్రాల్ పౌడరు, సో టెంపరేచర్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి థర్మామీటర్, నెక్స్ట్ హ్యాండ్ శానిటైజర్ కూడా హ్యాండీగా యూజ్ చేయాలి. నాజిల్ డ్రాప్స్, మేము వెళ్ళేది బీచ్ ప్లేస్ కాబట్టి ఏమైనా నోస్ బ్లాక్ ఏమైనా ఉంటుందని నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ సోఫ్రామైసిన్, దెబ్బలు ఏమైనా తగులుతాయి అని చెప్పేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లైక్ వాళ్ళు హ్యాపీగా నైట్ నిద్రపోతారు విక్స్ అని చెప్పేసి అది యూస్ చేద్దాము అని పెట్టాను. నెక్స్ట్ బ్యాండేజెస్, కాటన్, ఎందుకంటే బాగా ఎగురుతూ ఉంటారు, కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇయర్ డ్రాప్స్ ఇది ఆప్షనల్, మీ ఇష్టం. తర్వాత టాయిలెటరీస్ అనమాట, కంపల్సరీ బేబీ బ్రష్, పేస్ట్, వాళ్ళకి కావాల్సిన మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, సిరం, ఇంకా సోప్, షాంపూ అండ్ కావాల్సిన హెయిర్ యాక్సెసరీస్, కోమ్స్ అవన్నీ కంపల్సరీ పెట్టుకోవాలి. క్లోత్స్ అనేవి ఇలా మనము బీచ్ కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఇవన్నీ ముందుగానే ఇంట్లో పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత కంపల్సరీ వచ్చిన తర్వాత నైట్ వేర్, ఇప్పుడు ఇక్కడ నేను బీచ్కి వెళ్తున్నాను కాబట్టి స్విమ్మింగ్, దాని స్విమ్ క్యాప్ అవన్నీ కూడా నేను పెట్టాను అనమాట. సో మీరు అకార్డింగ్ టు ప్లేస్ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపల్సరీగా నైట్ వేర్ అనేది వాళ్ళకి హ్యాపీగా ఉండేట్టు, ఎందుకంటే వచ్చిన తర్వాత క్లోత్స్ అనేది కూల్గా మంచిగా ఉంటే వాళ్ళు ఆ డే అంతా హ్యాపీగా నిద్రపోతారనమాట. సో ఇలా ప్యాక్ నేను చూపిస్తున్నాను కదా, ఆ టైప్లో ప్యాక్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన ఇన్నర్స్ కూడా కలిపి పెట్టేసుకుంటే ప్లేస్ కూడా ఈజీగా ఉంటుంది, మనకు కూడా ఒకటేసారి ఒకసారి పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బేసిక్గా నాప్కిన్స్ పెట్టుకోవాలన్నమాట. కోల్డ్ కఫ్, నేను వెళ్ళేది బీచ్ ప్లేస్ కాబట్టి మా పాపకి శాండ్ టాయ్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్పెక్స్, హెయిర్ యాక్సెసరీస్, క్లిప్స్, గర్ల్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్, అలా క్యాప్ ఎందుకు అంటే మేము సన్ ఏమన్నా తిరుగుతామేమో అని చెప్పేసి. హ్యాట్, అలా అన్నీ మనం కావాల్సిన మీ బేసిక్ ఎసెన్షియల్స్ కిడ్స్కి ఏమేమి పెట్టుకుంటాము అలా కంపల్సరీ పెట్టుకోవాలి. నేను ఒక ట్యూబ్ అయితే తీసుకున్నాను, బట్ యూజ్ అవుతుందో అవ్వదో తెలీదు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట ఫుడ్, నేను ఉగ్గు అనేది తీసుకున్నాను, మా పాప తింటుంది. తర్వాత స్నాక్స్ కాబట్టి ఫూల్ మకానా నేను హోమ్ మేడ్లో ప్రిపేర్ చేశాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను, నాకు ఎక్కువ టైం లేకుండా అనమాట సో ప్రిపేర్ చేయడానికి. సో నేను బయట నుంచి పీనట్ చెక్కి తీసుకున్నాను అనమాట, అదైతే ప్రాబ్లం ఉండదు. సో ఓట్స్ ఎందుకు తీసుకున్నానంటే కామన్గా మనకి మిల్క్ అనేది ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. సో దాని రీజన్తో ఓట్స్ లైక్ చాకస్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వాళ్ళకి తినడానికి అని చెప్పేసి మిల్క్ పౌడర్ కూడా హ్యాండీగా పెట్టుకున్నాను. కొన్ని ఎమర్జెన్సీలో బార్స్ అనమాట, ఎనర్జీ బార్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. పీలర్, నైఫ్, ఎందుకు అంటే మనం వెళ్ళే ప్లేస్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేది కామన్గా దొరుకుతాయి కాబట్టి సో వాళ్ళకి పీల్ చేసి కట్ చేసి ఇస్తే ఈజీగా మన ఆ రోజు ఫుడ్ అనేది అయిపోతుంది. అండ్ వాళ్ళకి క్యారీ చేసే స్పూన్స్, బాక్సెస్ అలాంటివి నేను ఒక కెటిల్ అయితే తీసుకున్నాను తనకి ఉగ్గు చేసి పెట్టడానికి. సో నా వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.